హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. యాక్చువల్లీ నేను వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డేస్ వీడియోస్ అనేవి షూట్ చేశాను. ఎప్పుడో షూట్ చేసి ఎప్పుడో ఎడిట్ చేస్తున్నాను కాబట్టి కొంచెం క్లారిటీ మిస్ అయినా అడ్జస్ట్ అయిపోండి ఈసారికి. లైక్ నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను 25 డేస్ ఛాలెంజ్. ఐ థింక్ నేను జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో అప్పుడు చేసినట్టున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేది డిసెంబర్ ఫస్ట్ అనమాట. సో అందుకని చాలా మంత్స్ అయిపోయింది కాబట్టి నాకు గుర్తున్నంత మట్టుకు నేను వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి అప్డేట్ చేస్తూ ఉంటాను. మోస్ట్లీ ఎవ్రీడే వీడియో పెట్టడానికే చూస్తాను. ఒకవేళ కుదరకపోతే ఆల్టర్నేట్ డేస్ అప్లోడ్ చేస్తాను. అండ్ నేను 10 o'clockకి నా ఈటింగ్ విండో స్టార్ట్ చేస్తాను. 6:30కి నా ఈటింగ్ విండో స్టాప్ చేసేస్తాను అనమాట. సో 10 o'clockకి ఇది నా మార్నింగ్ డ్రింక్. ఇది నార్మల్ వాటర్లా కనిపిస్తుంది కదా, కానీ కాదు, ఇది సినమన్ వాటర్ అనమాట. జస్ట్ కొంచెం వాటర్లో సినమన్ స్టిక్ బాయిల్ చేస్తే సరిపోతుంది. నేను రోజు ఇదే తాగలేదు, రకరకాలు తీసుకున్నాను. మీకు అప్కమింగ్ వీడియోస్లో అన్నీ వస్తాయన్నమాట. సో అది అప్డేట్ చేద్దామని అనుకున్నాను. రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటాను, ఇంకా చూస్తూ ఉండండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు డే 4 వీడియో ఇది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో. నేను సిలవల్ వాటర్ తీసుకున్నాను. సో అది అయితే నేను షూట్ చేయలేదు అనుకుంటా, నాకు ఎక్కడ కనిపించలేదు క్లిప్స్లో. సో ఈరోజు నేను కార్న్‌ఫ్లెక్స్ తింటున్నా. నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది కూడా. ఇప్పుడు అరౌండ్ 11:30 అయింది టైము. 11:30 కాదు, 11:45 అయింది. సో నేను నా బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట. ఇందులో ఒక 1 స్పూన్ ఆఫ్ బ్రౌన్ షుగర్ యాడ్ చేశాను. మీరు కావాలనుకుంటే బెల్లం పొడి యాడ్ చేయొచ్చు, లేకపోతే డ్రై డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మిల్క్ కూడా నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, లైక్ సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్ కానీ యూజ్ చేయొచ్చు. నేను మాత్రం నార్మల్ మిల్కే యూజ్ చేస్తున్నా, ఎందుకంటే మాది ఫుల్ క్రీమ్ మిల్క్ ఏం కాదు, లో క్యాలరీ మిల్కే. సో అందుకని అనమాట. ఇది నా బ్రేక్ఫాస్ట్. మళ్ళీ లంచ్లో ఏం తిన్నాను ఏంటి అనేది మళ్ళీ చూపిస్తాను. సో హియర్ కమ్స్ మై లంచ్ ప్లేట్. డైట్ అని చెప్పి వైట్ రైస్ తీసుకుంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారు కదా. నేను ఎప్పుడూ వైట్ రైస్ ఆర్ రైస్ ఎనీథింగ్ రైస్ రిలేటెడ్గా తీసుకోవాలి అని అనుకుంటే ముందు రోజే ప్లాన్ చేసుకుంటాను. లైక్ రేపు ఆఫ్టర్నూన్ తినాలి అనుకుంటే నేను ముందు రోజే కుక్ చేసుకుని అది ఫుల్గా చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ రీహీట్ చేసుకుని తింటాను అనమాట. నాకు తెలిసిన కొంతమంది డైటీషియన్స్ 2-3, నేను పేర్లు రివీల్ చేయట్లేదు, వాళ్ళు సజెస్ట్ చేశారు దట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టిన రైస్ని మళ్ళీ రీహీట్ చేసుకుంటే 0 క్యాలరీస్ కిందకి వస్తుందని. సో అప్పటి నుంచి నేను ఈ మెథడ్ ఫాలో అవుతున్నా అండ్ చాలా బాగుంటుంది కూడా. యాక్చువల్లీ వేడి అన్నం కన్నా ఈ రైస్ అయితే నాకు ఈ మధ్య ఫేవరెట్ అయింది. సో దాంతోపాటు నేను ఈరోజు వంకాయ చిక్కుడుకాయ కూర, ఇది నా ఛానల్లో ఉంది రెసిపీ, మీరు కావాలంటే చూడొచ్చు. అండ్ ఇది పప్పుచారు, ఆనియన్ అండ్ టొమాటో వేసిన పప్పుచారు అనమాట. ఇది నేను చాలా రోజుల తర్వాత చేస్తున్నాను అనమాట. మా కజిన్ ఒక ఆవిడ చేస్తారు, చాలా బాగుంటుంది. సో తనని కనుక్కొని నిన్న నేను చేశాను. సో ఇది చాలా బాగా వచ్చింది. ఆఫ్టర్ 2-3 టైమ్స్ ఆఫ్ ట్రయల్ తర్వాత థర్డ్ టైం సక్సెస్ అయింది. సో అందుకే నేను నిన్న వీడియో అనేది షూట్ చేయలేదు, బట్ తొందరలోనే షూట్ చేస్తాను వీడియో అనేది. షూట్ చేసినప్పుడు అప్డేట్ చేస్తాను అనమాట. సో ఇది నా లంచ్ ప్లేట్. నేను బేసిక్గా స్నాక్స్ ఏం తీసుకోవట్లేదు కాబట్టి నేను షూట్ చేయట్లేదు. జస్ట్ ఒక ½ కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటాను అంతే. అండ్ లంచ్ తర్వాత గ్రీన్ టీ తీసుకుంటా అరౌండ్ 1.5 hour to 2 hours గ్యాప్ తర్వాత, అంతే. నేను ఇంకేమీ తినట్లేదు ఈ మధ్యలో. అండ్ డిన్నర్ డైరెక్ట్గా
డిన్నర్ అనేది నేను మళ్ళీ చూపిస్తాను ఏం తీసుకున్నాను డే 4 డిన్నర్ ఏంటి అని. సో హియర్ కమ్స్ మై లంచ్.